నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం దాదాపు 25 ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉందని నగరపాలక ఆస్తులపై కూటమి నాయకులు కన్నుపడిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆస్తులు అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ముందే ఒప్పందం కుదుర్చుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఖండిస్తున్నామన్నారు. అన్యాయంగా అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తామంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యవసరంగా సమావేశం ఏమొచ్చింది? ప్రమాదం వచ్చిందా? కరోనా వ్యాధి లాంటిది వచ్చిందా? అంటే నార్ల ఆడిటోరియంని అన్నమయ్య ట్రస్ట్కి కట్టబెట్టడం అంత అర్జెంట. మీరు కట్టబెట్టాలి పీపీపీ మోడల్. కొత్తగా వచ్చాడు చంద్రబాబు నాయుడు, పీపీపీ మోడల్ అంటూ తనకు కావాల్సిన వాళ్ళు కట్టబెట్టాలి. ఇలాంటి ఖాళీ స్థలాలు ఉంటే కట్టుబెట్టేయడం, కార్పొరేషన్ ఏదైనా పెద్ద పెద్ద స్థలాలు ఉంటే కట్టుబెట్టేయడం, మానసరోవరం అది కూడా కట్టుబెట్టబోతున్నారని అంటున్నారు. ఎంతో మీకు తెలియదు నాకు. కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకించడంతో పాటు డిసెంట్ ఇచ్చారు. దీనిలో డైమండ్ బాబు మేయర్గా, డిప్యూటీ మేయర్ 6 పాయింట్లు. మొదటి పాయింట్లో మళ్ళా 6, మొదటి పాయింట్లో 6 పాయింట్లు, మళ్ళీ అలాంటి 6 పాయింట్స్తో కలిసి దీనికి సమాధానం చెప్పండి, కౌన్సిల్ నుంచి అడుగుతున్నాను నేను మేయర్గా, డిప్యూటీ మేయర్గా అని డిప్యూటీ మేయర్ గారు ఇస్తే దాన్ని చైర్మన్ గారు సంతకం పెట్టారు. కమిషనర్ గారు తీసుకోవడానికి వీల్లేదన్నా. అంత ఇదే ట్రై చేయడం నాకు అర్థం కాలేదు. ఒక డిసెంట్ ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ తీసుకోవాలి, ఆ పేపర్ని ప్రాసెస్ చేయాలి, లీగల్గా చేయాలి. అది తీసుకొని పోమన్నది. నార్ల ఆడిటోరియాన్ని మీరు వ్యక్తులకు ఇస్తానంటే మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. నేను ఇంకా మీకు ఖచ్చితంగా చెప్పాలంటే గుంటూరు నగరానికి సంబంధించినటువంటి ప్రజలు సుమారుగా ఒక 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇక్కడ నార్ల ఆడిటోరియానికి ఎంత ఖర్చు పెట్టాలి అంటే 350 కోట్ల రూపాయల నగరపాలక సంస్థ బడ్జెట్ ఉంటే దాంట్లో నుంచి కేవలం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ 6 కోట్ల రూపాయలతోటి గుంటూరు నగర ప్రజలకి ఒక మంచి ఆధునికమైనటువంటి ఒక ఆడిటోరియం అందులో అందుబాటులోకి వస్తుంది. ఇవాళ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది? అది ఇవాళ ప్రజల తరపునే ఉంది. అది 15,000 20,000 రూపాయలు నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే జరగడానికి కుదిరిద్దా? అక్కడ అవ్వదు. కాబట్టి ఈ విషయాలన్నింటిని మాట్లాడితే ఆయన అసందర్భంగా యాజ్ ఎ డిప్యూటీ మేయర్ గానే గౌరవం కూడా లేకుండా నన్ను మాట్లాడినటువంటి భాష నేను ఎక్కడా కూడా ఒక మాట గతంలో నేను తమాషా అన్నదాన్ని పెద్ద ఇష్యూ చేశాడు ఆయన.